హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చానండి. ప్రియా పచ్చళ్ళ రివ్యూ అండి. యాక్చువల్గా ఇక్కడ పంజాబ్లో ప్రియా పచ్చళ్ళు దొరకడం చాలా కష్టం అండి. అందుకే ఇక్కడ మా ఇంటి దగ్గర బ్యాచిలర్స్ ఉండారండి, తెలుగు వాళ్ళు ప్రియా పచ్చళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ అయితే పెట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి ఈ పార్సల్ అయితే మనకి రిసీవ్ అయింది. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం వల్ల నన్ను రిసీవ్ చేసుకోమన్నారు పార్సల్. అందుకే నేను పార్సల్ అయితే రిసీవ్ చేసుకున్నా. మనకు కూడా ఓపెన్ పార్సల్ వీడియో ఓపెన్ చేసి పెడితే మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఓపెన్ పార్సల్ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. ప్రియా పచ్చళ్ళు మాలాగా ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేట్లో ఉండి అక్కడ దొరకవు కదా అండి ప్రియా పచ్చళ్ళు. అలాంటి వాళ్ళు ప్రియా వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. వీళ్ళైతే 300 గ్రామ్స్ అయితే బుక్ చేసుకున్నారు. 130 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం 4కి వచ్చేసి 55 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే తీసుకున్నారంట. వీడియో తీయాలి కాబట్టి అన్ని వివరంగా కనుక్కొని మీకు వీడియోలో అయితే చెప్తున్నాను. వీడియో తీసేవాళ్ళు లేక మా వారు వచ్చినాక తనతో ఓపెన్ పార్సల్ వీడియో చేపించాను. అన్న తీసుకొని వెళ్తుంటే, ఆగండి అన్న ఓపెన్ పార్సల్ వీడియో తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా అంటే, సరే అమ్మ అని చెప్పి అన్ని డీటెయిల్స్ అయితే చెప్పారండి. చాలా బాగుంటాయి ప్రియా పచ్చళ్ళు. మేమైతే ఎక్కువ ఇంట్లోనే పెట్టుకుంటాం. ఈ వెబ్సైట్ ప్రియా పచ్చళ్ళు అలా అయితే ఎక్కువ ఆర్డర్ పెట్టం. కానీ అప్పుడప్పుడు మామిడికాయ పచ్చడి అయితే లాస్ట్ టైం మామిడికాయ పచ్చడి అయితే ప్రియా వాళ్ళే తీసుకున్నామండి. చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇయర్ అయితే అమ్మే అన్నీ పెట్టించింది, ఉసిరికాయ పచ్చడి అవన్నీ. కాబట్టి మేమైతే ఈ ఇయర్ ఏమీ ఆర్డర్ పెట్టుకోలేదు. నాకు అన్ని పచ్చళ్ళలో కాడికి ప్రియా దాంట్లో నచ్చేది ఏంటి అంటే మునక్కాయ పచ్చడి చాలా బాగుంటుంది ప్రియా పచ్చళ్ళలో. మీరు ఎప్పుడైనా ప్రియా పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారా? లేకపోతే మీ మామూలు మనకైతే జనరల్ స్టోర్స్లో కూడా అమ్మేస్తారండి. ఇలా ఆర్డర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మాకు ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి ఇక్కడ దొరకవు కాబట్టి అమల్ పికిల్ అండి, ఉసిరికాయ పికిల్ సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఉసిరికాయ పికిల్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండదండి. నాకు తెలిసి అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది ఉసిరికాయ పికిల్. ఇంకా ఎండల కాలం వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చే పచ్చడి ఏంటి అంటే మామిడికాయ పచ్చడి. ఎవరింట్లో పట్టినా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటూ ఉంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పచ్చడి. గోంగూర పచ్చడి అండి. ఇంకా గోంగూర పచ్చడి గురించి చెప్పాల్సిన పని లేదు, సూపర్గా ఉంటుంది. వీళ్ళు 4 రకాల చట్నీలు అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి. మొత్తం టోటల్ వచ్చేసి 130 రూపీస్ పడింది. డెలివరీ ఛార్జీ వచ్చేసి 70 రూపీస్ పడిందంట. ప్రియా పచ్చళ్ళు మాత్రం అన్నీ దుర్గాతో పోలిస్తే ప్రియా పచ్చళ్ళు అయితే టేస్టీగా ఉంటాయి అనుకుంటున్నా. మీరు ఎప్పుడైనా ప్రియా పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ప్రియా పచ్చళ్ళు బాగుంటాయి. బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి. మేము హైదరాబాద్ నుంచి పంజాబ్కి ఎక్కడైనా లీకేజ్ అయిద్దేమో, రిటర్న్ ఉంది కదా అన్నట్లు పెట్టాడంట అన్న. కానీ ఎక్కడ లీకేజ్ మాత్రం కాలేదు. ప్యాకేజ్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చాడో, చాలా బాగా ఇచ్చాడు. డబల్ కవర్ ప్యాకింగ్ అయితే ఇచ్చాడు. లీకేజ్ అనేదే కాలేదు. ఇలా పచ్చళ్ళు ప్యాక్ చేస్తేనే వస్తాయి. ఈ ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి మా వారైతే తనకలాడుతూ ఓపెన్ చేశారు. అంత నీట్ ప్యాకింగ్ అయితే వచ్చింది. మాలాగా ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేట్లో ఉండి పచ్చళ్ళకి ఇబ్బంది పడుతుంటే ప్రియా వెబ్సైట్లోకి వెళ్ళి త్వరగా ఆర్డర్ అయితే పెట్టుకోండి. మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ ఉపయోగపడుతుందని ఈ రివ్యూ అయితే చేస్తున్నా. థ్యాంక్ యూ.